మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చదివినటువంటి వాక్య భాగంలో యోబు అనేటువంటి భక్తుడు తాను అప్పటి వరకు అనుభవించినటువంటి దయనీయమైనటువంటి దుఃఖకరమైనటువంటి భారభరితమైనటువంటి ఆ స్థితిలో నుండి విడుదల పొంది విమోచింపబడిన వాడుగా ఒక క్షేమ స్థితికి రావడానికి గల కారణమును మనం ఇక్కడ చూస్తున్నాం. మరియు ఆ క్షేమ స్థితి అతనికి లభించటం మటుకు కాదు గాని ఆ క్షేమ స్థితి రెండంతలుగా అధికముగా అతనికి అనుగ్రహింపబడినట్లుగా మనం రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. యోబు ఎన్నో బాధలతోనూ ఇబ్బందులతోనూ కష్టాలతోనూ కన్నీటితోనూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, ఒక ప్రక్కన శరీర బలహీనతతోనూ. వీటన్నిటి మధ్య యోబు విశ్వాసమును నిరీక్షణను ఏమాత్రం విడిచిపెట్టక దేవుని మీద ఒక దృఢమైన స్థిరమైన బలమైనటువంటి ఎడతగిన విశ్వాసం కలిగిన వాడుగా మంచి ఆత్మీయుడిగా యోబు జీవించాడు. అంత మటుకు కాదు గాని యోబు అతని స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అసలు ప్రప్రథమంగా యోబు యొక్క ఆశీర్వాదానికి గల యోబు త్వరగా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆ సమయంలో ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల ముఖ్య కారణం మనం ఇక్కడ గమనిస్తాం. ఒకవేళ యోబును గూర్చి తన స్నేహితులు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉన్నట్లయితే యోబు ఇంకొన్నాళ్ళు ఆ స్థితిలో ముందుకు కొనసాగవలసి వచ్చి ఉండేదేమో. అయితే అతని స్నేహితులు అతన్ని మాటల చేత గుచ్చుతూ, మాటల చేత బాధ పెడుతూ, మాటల చేత ఇబ్బందిని కలుగు చేస్తూ, అతనికి బాధను కలుగు చేస్తూ, ప్రతికూలంగా అతని పరిస్థితిని ఇంకనూ మార్చివేస్తున్నటువంటి పరిస్థితి అతనికి వచ్చింది. కాబట్టి అతడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని త్వరగా పొందుకోవడానికి అవకాశం దక్కింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందు వ్యతిరేకతలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు బహుగా విస్తరిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలు ఎంతో భారంగా ఉన్నాయి అని అనుకునే లోపు మరొక కోణంలో ఇబ్బందులు మనలను వెంటాడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి విషయం, ఈ శ్రమలలో నేను తాళలేని పరిస్థితిలో ఇంకొన్ని బాధలు, ఇబ్బందులు నన్ను తరుముతూ ఉన్నట్లయితే దేవుని యొక్క బలమైన భీకరమైనటువంటి కార్యం వీటి వెనకాల నా కొరకు త్వరగా రానై ఉన్నది అన్న సంగతిని మనం గుర్తించాలి. ఎందుకంటే యోబు జీవితంలో అదే జరిగింది. తన యొక్క ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉన్నాడు. నోటి మాటతో పాపం చేయకుండా, తన కంటితో పాపం చేయకుండా, తన మనసులో పాపం చేయకుండా, తన హృదయంలో పాపం చేయకుండా, తన నడవడికలో పాపం చేయకుండా అన్ని కోణాలలో తన పరిశుద్ధతను, పవిత్రతను, విశ్వాస జీవితమును జాగ్రత్తగా కాపాడుకుని ఉన్నాడు. కాబట్టి యోబు యొక్క ఆశీర్వాదం ఆ సమయంలో రావడానికి ప్రభు అనుగ్రహమును, కృప చూపించారు. మరియు బాధ పెడుతున్నటువంటి స్నేహితులైనటువంటి వారి కొరకు యోబు ప్రార్థన చేశాడు. తను క్షేమ స్థితిని పొందుకోవడానికి గల ముఖ్యమైనటువంటి విషయం, తనను బాధ పెడుతున్న వారి కొరకు యోబు ప్రార్థన చేశాడు. తనని దుఃఖానికి గురి చేస్తున్న వారి కొరకు యోబు ప్రార్థన చేశాడు. ఉన్న స్థితిలో ఆదరణ కలిగించకపోగా మరింత గుచ్చే విధంగా, కన్నీరు కార్చే విధంగా తుణీకరిస్తూ అవమానపరుస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఇంపైనదిగా మార్చబడిపోయింది. యోబుకి దేవుడు క్షేమ స్థితిని కలుగు చేశాడు. ఇక్కడ మనం చూస్తాం, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఏదైతే కోల్పోయాడో, ఏదైతే నష్టపోయాడో, ఆ కారణంగా దేనికైతే దూరం అయిపోయాడో, ఆ కారణంగా తనకు కలిగింది ఏదైతే అతని యొద్ద నుండి దూరం అయిపోయినదో దేవుడు మరలా అతనికి ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనం ప్రార్థన చేస్తాం మనకు నచ్చిన వారి కొరకు, మెచ్చిన వారి కొరకు, మనకు సహాయం చేసే వారి కొరకు, మనల్ని ఆదరించే వారి కొరకు, మనలను నవ్వించే వారి కొరకు. కానీ ఈ వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది, మీ ప్రార్థన మరొక మెట్టుకు ఎక్కాలి. మిమ్మల్ని బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఉద్యోగంలోను, వ్యాపారంలోను, చదువుల్లోను, కుటుంబాలలోను, గృహాలలోను, ప్రయాణాలలోను, చేతి పనుల్లోను, వృత్తుల్లోను, ప్రతి విషయంలో ఎవరెవరి చేతైతే మనం బాధను అనుభవిస్తున్నామో, ఎవరి చేతైతే మనం కన్నీరు కార్చేటువంటి పరిస్థితి ఎదురవుతుందో వారిని ఆశీర్వదించు ప్రభు, వారిని దీవించు ప్రభు అని మనము ప్రార్థన చేయవలసినటువంటి ఆత్మీయ మెట్టులోకి ఎక్కవలసిన వారమై ఉన్నాము. అందుకే ప్రభు అంటారు, మిమ్మల్ని బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కూడా మత్తయి సువార్తలో ఇదే మాటలు మరలా గుర్తు చేస్తూ ఉన్నారు. మనం ఆ మాటలు మర్చిపోకూడదని చరిత్ర ఆధారాల్లో ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు బోధిస్తూ వచ్చారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయుని యొక్క, పరిశుద్ధుని యొక్క పవిత్రమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలోనే నిజమైనటువంటి ఆశీర్వాదం
దాగి ఉన్నది. ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఎత్తును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అందాన్ని బట్టి విర్రవేగుతూ డంబముగాను గర్వంగాను ప్రవర్తిస్తూ ఉంటే, నీవు చేసిన దానికి నేను ప్రతిగా ఏదైనా చేయగలను అని వ్యర్థమైనటువంటి పలుకులు పలుకుతూ ఉంటే, అట్టివారు వెంటనే గుర్తించవలసినటువంటి విషయం వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరదు అని, వారు చేసేటువంటి ప్రార్థన వారికి దీవెనకరము కాదు అని. మరికొందరు మా సహవాసం గొప్పది, లేదంటే మా సంఘంలో ఎంతమంది ఉంటారు, లేదంటే మా యొక్క మందిరం ఇటువంటిది, ఇక ఎవరైనాను మేము చెప్పిన మాట వినాలి. అది ఎంత బాధాకరమైన, ఎంత భారంగా ఉన్నప్పటికీ, ఎంత వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మా మాట వినవలసినదే అని ఎదుటివారు బాధపడుతున్నప్పటికీ వీరు చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉంటే, ఎదుటివాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ అలాగే ప్రవర్తిస్తూ ఉంటే, ఎదుటి వాళ్ళని నష్టానికి గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, అట్టి వారి ప్రార్థన వారికి దీవెనకరము, ఆశీర్వాదకరము కానే కాదు. మరి ప్రార్థన దేవుడు అంగీకరించడు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. మరియు మనం మనలను బాధపడుతున్న వారి కొరకు, మనలను శత్రులుగా భావిస్తున్న వారి కొరకు, మనలను ఇబ్బందికి గురి చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మనకు మన క్షేమస్థితి కలుగు చేయబడుతుంది. అదే విధంగా రెండో విషయాన్ని చూసినప్పుడు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదము, దీవెనను మనం పొందుకొనగలుగుతాం. యోబు కూడా అదే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అప్పటి వరకు ఉన్నటువంటి సంపద ఒక ఎత్తైతే, తాను శ్రమలలో నుండి, బాధలలో నుండి, శత్రుల కొరకు ప్రార్థన చేసినటువంటి అనుభవంలో నుండి ఒక ఉన్నతమైనటువంటి మెట్టు ఎక్కినప్పుడు అతని యొక్క ఆశీర్వాదం కూడా ఒక ఉన్నతమైనటువంటి మెట్టును దేవుడు ఎక్కింపు చేశాడు. మనం ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు మన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఎక్కిస్తాడు. మనం ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కాలని దేవుని యొక్క సత్య మార్గాలు మనం ఆత్మీయ మెట్టులను ఎక్కుతూ పైకి సాగుతూ ఉండగా, దేవుడు మన కొరకు పంపిన ఆశీర్వాదం కూడా అంతకంతకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనకు మార్చబడుతుంది. మనం ఊహించినటువంటి, మనం అనుకుని గ్రహింపలేనటువంటి గొప్పవైన, భీకరమైనటువంటి, సాహసమైనటువంటి కార్యాలను ఆయన మన కొరకు చేస్తాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనల్ని బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయకూడదు అని నిలిచిపోక, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు, వారికి ఆ విధంగా నష్టం కలగాలి, వారు ఈ విధంగా అవ్వాలి, వారికి ఈ విధంగా దుఃఖం కలగాలి అనేటువంటి శపితమైనటువంటి, వ్యర్థమైనటువంటి, దేవునికి ఆయాసకరమైనటువంటి పలుకులను పలుకక, వారిని మన నోటి దీవెనతో వారిని దీవించినట్లయితే ఆ దీవెన వచనం మన మీదకి రెండింతలుగా అనుగ్రహించబడుతుంది. ఆ ఆశీర్వాదం మన మీదకి రెండింతలుగా కుమ్మరింపబడుతుంది. కనుక ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో, ఏ ప్రతికూలమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ మనం ఇతరులను దీవించడానికి ప్రభు మనలను నియమించాడు. ఇతరుల కొరకు మనం ప్రార్థించడానికి దేవుడు మనలను నియమించాడు. అందుకే ప్రభు అంటారు, ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చింది ఎందుకు అని చూసినట్లయితే, నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అంటారు. దాని అర్థం అది ఆయనకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఆయనకు దుఃఖాన్ని కలుగు చేస్తూ, ఆయనకు బాధను కలుగు చేస్తూ, ఆయనను మరలా సిలువ వేస్తూ, ఆయన యొక్క రక్తమును త్రొక్కుతూ, బాధకు, కన్నీటికి, దుఃఖానికి గురి చేస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, అటువంటి వారి కొరకే నేను వచ్చాను, అటువంటి వారిని రక్షించడానికి నేను వచ్చాను, అట్టి వారికి నా రాజ్యంలో స్వాస్యం ఇవ్వడానికి, స్థానం ఇవ్వడానికి నేను వచ్చాను అని ప్రభువు చెప్పిన మాట మనకు నిజమైనటువంటి స్ఫూర్తి. కనుక మనం మనకు సంతోషాన్ని కలుగు చేసే వారి కొరకు మాత్రమే కాదు, మనకు ఉపయోగంగా ఉన్న వారి కొరకు మాత్రమే కాదు, కానీ మనకు దుఃఖాన్ని కలుగు చేస్తూ, కన్నీటికి కారణమవుతూ, బాధల బారిని చేస్తూ, మనలను దుఃఖానికి గురి చేయడానికి దరి చేరుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అధికారులను శపించక, యజమానులను శపించక, కుటుంబ పెద్దలను శపించక ప్రతి వారికి లోబడి ప్రేమతో సాత్వికమును సకల జనులు గుర్తించినట్లుగా మనము సాముదాయకంగాను, సామరస్యంగాను, సాత్వికంగాను ప్రతి వారికి సమాధానమిస్తూ మనము వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని దీవించినట్లయితే దేవుడు మనకి క్షేమస్థితిని కలుగు చేస్తాడు. మరియు ఆ క్షేమస్థితిని రెండంతలు చేసి మనలను సంతోషపరుస్తాడు. అది భౌతికంగాను, ఆత్మీయంగాను ప్రార్థనా జీవితాన్ని వర్ధిలింపచేస్తాడు. పరిశుద్ధమైనటువంటి, ప్రతిష్ఠిత కలిగినటువంటి జీవితంగా మనల్ని ఇంకనూ ముందుకు నడిపిస్తాడు. దేవుని ఆత్మ నడిపింపులో సర్వసత్యములు నడుచున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన స్వారూప్యలకు మార్చడానికి ఆయన మనలను మంచి శిల్పకారుడిగా మనలను చెక్కుతాడు. ఆయన నిత్య రాజ్యానికి మనలను వారసులుగా చేసుకుంటాడు. అపవాది యొక్క తంత్రాలను, వాడి యొక్క క్రియలను సమస్తమును మన పాదాల క్రింద త్రొక్కబడినట్లుగా గొప్ప అధికారాన్ని ఇచ్చి మనలను నడిపిస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఇతరుల కొరకు, అనగా శత్రుల కొరకు, బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేసి దేవుని చేత క్షేమస్థితిని పొందుకొని దేవుని చేత రెండింతల ఆశీర్వాదాన్ని అనుభవించుదుము గాక. ఇన్న దూరమాటలు ప్రతి మన హృదయంలో నీటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే
మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మేము నిండాలుగా దీవించండి. మేము ఇతరుల కొరకు అనగా మమ్మల్ని బాధ పెడుతున్న వారి కొరకు, దుఃఖానికి గురి చేస్తున్న వారి కొరకు, నష్టానికి గురి చేస్తున్న వారి కొరకు, కన్నీటికి గురి చేస్తున్న వారి కొరకు ప్రార్థించాలని, ఆ ప్రార్థన మాకు క్షేమస్థితిని కలుగు చేస్తుందని మీరు సెలవిచ్చారు. ఇంకా ఆ క్షేమస్థితి రెండంతలుగా దీవించబడుతుందని, రెండంతలుగా ఆశీర్వదించబడుతుందని మీరు సెలవిచ్చిన అమూల్యమైన వాక్కుని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి. ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి మెట్టును ఎక్కునట్లుగా సహాయం దయచండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమ తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.